బుల్లితెరపై తనదైన శైలిలో నవ్వులు పూయించే టాలెంటెడ్ నటి జబర్దస్త్ ఫేమ్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్తో మొదలైన ఆమె ప్రయాణం జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఒక షోలో వర్ష తన కెరియర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను, భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. ఈ షోకు యాంకర్ గా చేస్తోంది వర్ష. అయితే ఈసారి పటాస్ ప్రవీణ్ అతిథిగా కాకుండా యాంకర్ గా మారి వర్షను ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ సందర్భంగా వర్ష ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు కుటుంబం నుంచి అస్సలు మద్దతు ఉండేది కాదని, సొంత అక్క చెల్లెలు కూడా తనతో సరిగా మాట్లాడేవారు కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో, సీరియల్స్ లో అవకాశాలు వస్తున్నా కుటుంబ సభ్యులు నువ్వు మా చెల్లివి అని బయట ఎవరికి చెప్పొద్దు అని హెచ్చరించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీ గురించి బయట ఉన్న నెగిటివ్ అభిప్రాయాల వల్ల తన కుటుంబం మరియు బంధువులు తనను తక్కువగా చూసేవారని వర్ష బాధపడ్డారు. కానీ జబర్దస్త్ షో ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా హైపర్ ఆది టీంలో కనిపించడం మొదలుపెట్టిన తర్వాతే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది అని వర్ష చెప్పుకొచ్చింది. జబర్దస్త్ వల్ల తన కుటుంబంతో సంబంధాలు ఎలా మెరుగుపడ్డాయో వర్ష ఇలా చెప్పారు. నేను జబర్దస్త్లో కనిపించాక బంధువులందరూ ఫోన్ చేసి నా గురించి పొగిడేవారు. మా అక్క చెల్లెలు కూడా నాతో మళ్లీ దగ్గరయ్యారు అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా చెప్పాలంటే జబర్దస్త్ వల్లే నేను నా కుటుంబాన్ని మళ్లీ దగ్గర చేసుకున్నాను అని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో తన తల్లి ఎప్పుడూ తనకు అండగా నిలిచారని, ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారని వర్ష ఎమోషనల్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి అడిగిన ప్రశ్నకు వర్ష స్పందిస్తూ తన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారని, కాబట్టి నెగిటివ్ కామెంట్లను పెద్దగా పట్టించుకోమని చెప్పారు. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ రోజు నేను ఇక్కడున్నానంటే దాని వెనక చాలా శ్రమ ఉంది అని ఆమె తెలిపారు. కష్టాలు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న వర్షకు సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ తమ సపోర్ట్ను వ్యక్తం చేస్తున్నారు.